పెద్ద కూతేసే జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ. ఎస్ అండి, మనం ఇప్పుడైతే మీరు అనుకున్నట్టుగానే మనం ఇక్కడికి వచ్చేసాము. తెలుస్తుంది కదా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే మనం రావడం జరిగింది. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనం పెద్దమ్మ గుడి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్టయితే అయ్యప్ప స్వామి భక్తులు, అలాగే చాలామంది భక్తులు అయితే ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. మనం రైట్ సైడ్లో అయితే పెద్దమ్మ తల్లి ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చినాక అయితే చాలామంది జనాలు అయితే తండాలుగా ఉన్నారు. ఇంకా ఇక్కడ మనం లోపల చూసినట్టయితే ఇక్కడ నుంచి ప్రదక్షిణాలు చేసుకొని అట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇది చిన్న గుడి, ఇది పెద్దమ్మ గుడి లోపల ఉండే చిన్న గుడి. ఇక్కడైతే చాలామంది కార్తీక మాసం దీపాలు, కార్తీక మాసం మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు కార్తీక మాసం యొక్క ప్రతిష్టతను వీళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు మొక్కులు అయితే ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ దీపం పెట్టేసి మొక్కి కార్తీక మాసం యొక్క దీపోత్సవాన్ని అయితే ఇక్కడ అందిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడైతే దీపోత్సవం అయితే చేస్తూ ఉన్నారు. మన పెద్దమ్మ గుడి లోపల చిన్న టెంపుల్ ఉంటుంది కదా, చిన్న టెంపుల్ దగ్గర. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడైతే దర్శనానికి అయితే చాలామంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పూజ సామాగ్రి తెచ్చుకొని మనమే ఇక్కడ కార్తీక దీపోత్సవం అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడికి నుంచి లోపల దర్శనానికి అయితే బయలుదేరాలి. లోపలికి వెళ్ళి ఇక్కడ దర్శనానికి అయితే బయలుదేరి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడనైతే మన మొక్కు తీర్చుకొని అక్కడికి లోపలికి అయితే బయలుదేరడం అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ చూసినట్టయితే పసుపు కుంకుమలతో అయితే పూజలు కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే దీపోత్సవం పెట్టిన తర్వాత గంట కొట్టుకుంటూ వాళ్ళు మొక్కుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగానైతే ఇక్కడ కార్తీక దీపోత్సవం పెద్దమ్మ గుడి టెంపుల్లో అయితే జరుగుతుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే కార్తీక దీపోత్సవం చేసుకోవచ్చు. పెద్దమ్మ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం దర్శనం చేసుకొని అయితే మనం లోపలికి వెళ్ళింది. సరస్వతీదేవి నా దేవత, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు దారి. చూడండి, చూపిస్తాను. ఇక్కడ రాసింది కదా గణపతి సరస్వతి అని. అండ్ మనకు సరస్వతి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఉన్నారు, ప్రతిరోజు కూడా ఇక్కడ చీరల వెలవేస్తారు. డబ్బులతో అయితే మనకు అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసానికి దారి. అటువైపు నాగదేవత ఉంటుంది. సో ఈ విధంగా మనం లోపలికి వచ్చిన తర్వాతనైతే చాలా పెద్దగా ఉంటుంది మనకు పెద్దమ్మ టెంపుల్. అండ్ మనకు ఇక్కడ నుంచి చూడవచ్చు ఈ అబ్బాయికి మనం అక్షరాభ్యాసం చేయడానికి అయితే తీసుకొని వెళ్తున్నాము. 2.5-3 ఇయర్స్కి అక్షరాభ్యాసం స్టార్ట్ అయిపోతుంది. సో చిన్నపిల్లలందరినీ అమ్మ మెట్లెక్కి వచ్చేసినావా నేను ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏబిసిడీలు రాయాలి. సరస్వతీదేవిని అయితే దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం అయితే మొదలు పెట్టేద్దాము. ఇక్కడైతే గణపతి, ఇక్కడైతే సరస్వతి. నీట్గా అట్లా పట్టుకుంటే అను అమ్మా నమః శివాయ సచ్చిదానందం. అను నమః. చూడు చూడు ప్లేట్ మీద చూడు ఇక్కడ కాన్సన్ట్రేషన్. తెలుసు కదా, పెద్దమ్మ గుడి లోపల పైన టెంపుల్లో ఉంటుంది. ఈ విధంగా ఓం నమ శివాయ
సింధన్నమ్మ అని రాపిస్తారు. ఇంకా మనకు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే రైట్ సైడ్లోనైతే మొత్తం చీరలు అయితే వేలపాటు ఉంటుంది. అక్షరాభ్యాసం అయిపోయిందా? ఏం చెప్పినావు? ఓం నమ శివాయనా? ఏమన్నా చెప్పు మళ్ళీ. ఓం నమ శివాయ. సో లైక్ చేయండి, షేర్ చేయండి.